భారతదేశంలో ఈనాటికి కూడా రైతన్నను అన్నదాత అని పిలుస్తారు. రైతులకు వచ్చే ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ టార్గెట్ పెట్టుకుని వర్క్ మొదలైంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇలా రకరకాల పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకు మించి కరెక్ట్గా ఏడాది క్రితం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కోసం ఈ ప్రోగ్రాం సంవత్సరానికి 6,000 రూపాయలు ఒక మినిమం ఇన్కమ్ సపోర్ట్గా రైతుకి ఇస్తుంది అనమాట. ఈ 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే 2,000, 2,000, 2,000 3 ఇన్స్టాల్మెంట్స్లో వస్తుంది. ఈ ప్రోగ్రాం కరెక్ట్గా ఏడాది క్రితం 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో మొదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రోగ్రాం 24 ఫిబ్రవరి 2019న గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరు? 2 హెక్టేర్స్ కన్నా పొలం తక్కువ ఉన్నవాళ్ళు, 2 హెక్టేర్స్ అన్నా 5 ఎకరాలన్నా ఒకటే, కన్నా పొలం తక్కువ ఉన్న వాళ్ళని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ డెఫినేషన్లోకి వస్తారు. భారతదేశంలో విచిత్రం ఏంటంటే 86% మంది రైతాంగం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కిందే వస్తారు. ఇండియాలో చిన్న చిన్న కమతాలు అవటం వల్ల వ్యవసాయం అనేది కేవలం బతకడానికే కానీ ఒక లాభసాటి వ్యాపారం కాలేకపోతుంది. ఈ వ్యవసాయమే కొంత లాభసాటిగా ఉంటే మన రైతులకు ఎప్పుడో కడగళ్ళు తప్పేవి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇండియాలో స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, తెలంగాణలో అయితే రైతు బంధు పథకం ఉంది. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కొత్త ప్రోగ్రామ్ అయితే కాదు, కానీ ఇప్పటికి కూడా వ్యవసాయాన్ని గుర్తిస్తున్నాం అనే దానిలో మాత్రం ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అని చెప్పొచ్చు. అయితే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యాలు ఏంటి? ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యాలు మేజర్గా రైతుల యొక్క ఆదాయం పెంచడం, చిన్న మధ్య తరహా రైతుల యొక్క ఆదాయం పెంచడం ఫస్ట్ది. రెండోది వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, పంటకు సంబంధించి పొలాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం. మూడోది చిన్న చిన్న పెట్టుబడులు లేక చాలామంది రైతులు మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు వడ్డీలతో అధిక వడ్డీలకి. ఇవన్నీ తగ్గించడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో అన్ని స్టేట్స్ జాయిన్ అయ్యాయి ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్లో కొన్ని ప్రాంతాలు ఇంకా అప్లికేషన్స్ క్లియర్ అవ్వలేదు అండ్ వెస్ట్ బెంగాల్ అయితే దీనిలో జాయిన్ అవ్వలేదు అనమాట. ఇప్పటికీ 9.74 కోట్ల రైతులు దీనిలో రిజిస్టర్ అయ్యారు స్కీమ్లో. టోటల్గా ఈ స్కీమ్ 14 కోట్ల రైతులకి ఇద్దామని, అంటే 14 crores ఫార్మర్స్కి ఈ స్కీమ్ వర్తించే అవకాశం ఉంది. అండ్ ఇప్పటికీ ఈ రోజుకి 1 సంవత్సరం అయింది కదా, 8.45 కోట్ల మందికి ఈ స్కీమ్ ద్వారా చేకూరింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక మొబైల్ యాప్ ఈ స్కీమ్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి, ఈ స్కీమ్ యొక్క అవసరాలు ప్రజల యొక్క అవసరాలు ఈ స్కీమ్ ద్వారా తీర్చడానికి ఒక మొబైల్ యాప్ని కూడా రూపొందించింది. ఈ యాప్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన NIC వాళ్ళు ఈ యాప్ తయారు చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 1 year అయిపోయింది కాబట్టి సో ఈ అచీవ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ కొనసాగాలని కోరుకుందాం.